మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పివి రావు వర్ధంతి వేడుకలు అమలాపురంలో నిర్వహించారు. మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పివి రావు అని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ వల్లే టీ అమ్ముకునే ప్రధాని పదవి వచ్చిందంటూ చెప్పిన ప్రధానమంత్రి మోదీ, అంబేద్కర్ మీద నిజంగా ప్రేమ ఉంటే అమిత్ షాను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవలే పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా అంబేద్కర్ ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అంబేద్కర్ 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 అంటూ ఉంటారు. అంబేద్కర్ బదులు దేవుడిని తలుచుకుంటే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది కదా అనే మాటలు మరి అంబేద్కర్ని తక్కువ చేస్తూ మాట్లాడటం చాలా హాస్యాస్పదం. అది కులతత్వ పార్టీ, మతతత్వ పార్టీ అని మరొక్కసారి మరి బీజేపీ నిరూపించుకుందని అనడానికి ఇదే నిదర్శనం. మేము ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో ఈరోజు మరి అమిత్ షా హటావో సంవిధాన్కు బచావో అనే నినాదంతో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలి కేంద్ర మంత్రి పదవి నుంచి. మోడీ మరి అంబేద్కర్ గారిని మరి హిందూ సభలో, పార్లమెంటులో మరి దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు వ్యంగ్య ధోరణితో మరి మాట్లాడటం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ దళిత సమాజం కూడా మరి చాలా ఆవేదనతో ఉన్నారని మరి గుర్తు చేస్తూ, మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశానికి అన్ని రంగాల్లోని కుల మతాలకు అతీతంగా మరి రాజ్యాంగం సమకూర్చినటువంటి మహానుభావుని కించపరిచే మాదిరిగా మాట్లాడటం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన్ని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, ఆయన పార్లమెంటును కూడా రద్దు చేయాలి. ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అటు శాసన మండలిలో కానీ, శాసనసభల్లో కానీ, పార్లమెంటులో కానీ, రాజ్యసభలో కానీ ఎక్కడ ఎవరు మాట్లాడిన భారతదేశంలో 140 కోట్ల స్వేచ్ఛ వాయువులు పీల్చుకుని జీవించడానికి కారణ జన్ముడైన బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎవరైనా ఉపేక్షించి నిర్లక్ష్యంగా వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తే